Hi friends, welcome to TechFacts. Today episode number 78, posted on December 21st, 2018. Friends, ఈ రోజు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ లో ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈ రోజు నుంచి అమెజాన్ లో మనకి రియల్మీ U1 మీద ఒక స్పెషల్ డిస్కౌంట్ అయితే తీసుకొచ్చింది. ఎవరైతే HDFC క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తారో సో మనకి పేమెంట్ చేసినా ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు ఒక 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే మనకి మాక్సిమం డిస్కౌంట్ అనేది 1500 మాత్రమే ఉంటుంది. సో ఇది మీకు 3+32GB వేరియంట్ అలాగే 4+64GB వేరియంట్స్ మీద కూడా అవైలబుల్గా తీసుకురానున్నారు. ఇది December 21st నుంచి January 2nd వరకు ఈ ఆఫర్ అయితే నడుస్తుంది. HDFC క్రెడిట్ కార్డు అలాగే డెబిట్ కార్డు ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే దీన్ని తీసుకోవచ్చు. మీకు 32GB వేరియంట్ మీద 12,000 కాబట్టి ఒక 1200 డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అంటే మీకు అరౌండ్ 10,800 వరకు వస్తుంది కదా. సో మంచి ఆఫరే, మీకు 10,000 బడ్జెట్లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. అలాగే ఇది మనకి ప్రజెంట్గా 3+32GB వేరియంట్ మాత్రమే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. 4+64GB వేరియంట్ మాత్రం మీకు December 26th నుంచి అవైలబుల్గా తీసుకురానున్నారు. ఇది 21st నుంచి January 2nd వరకు అయితే ఈ ఆఫర్ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి amazon.in లో. టెనార్ మొబైల్ కంపెనీ గుర్తుందా మీకు? మన ఇండియాలో కొన్ని మొబైల్స్ తీసుకొచ్చారు. టెనార్ G, టెనార్ D, టెనార్ E ఇలా మొబైల్స్ అయితే తీసుకొచ్చారు. ఇది అమెజాన్ బ్యాక్డ్ కంపెనీ, లేదంటే అమెజాన్ సబ్ బ్రాండ్ అనుకోవచ్చు, లేదంటే అమెజాన్ ఓన్ బ్రాండ్ కూడా అనుకోవచ్చు. వీళ్ళు మన ఇండియాలో కొన్ని మొబైల్స్ తీసుకొచ్చారు. కొంచెం పర్లేదు, బాగానే సక్సెస్ అయినాయి. టెనార్ G, టెనార్ D కూడా కొంచెం పర్లేదు అనిపించుకున్నాయి. ఆ తర్వాత వీళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చారు, మొబైల్స్ అయితే తీసుకురావట్లేదు. ఇక టెనార్ నుంచి ఇంకో కొత్త మొబైల్ అయితే త్వరలో మనకి ఇండియాలో లాంచ్ కాబోతుంది. మేబీ జనవరిలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. దీని పేరు టెనార్ Z2, అంటే మన టెనార్ G ఉంది కదా దాని తర్వాత వర్షన్. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో రాబోతుంది. అలాగే దీంట్లో మనకి Android 8.1 Oreo అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ గీక్ బెంచ్ స్కోర్స్ అనేది ఈరోజు బయటకు వచ్చింది. ఇది మనకి 6GB ర్యామ్ వేరియంట్ అనేది బయటకు వచ్చింది. మనకి సింగిల్ కోరు 1329 చేసింది. అలాగే మల్టీ కోరు మనకి 4788 చేసింది. సో దీంట్లో మనకి 6GB ర్యామ్ వేరియంట్ అయితే వీళ్ళు చూపించారు గీక్ బెంచ్ స్కోర్స్ లో. మనకి మేబీ ఇది జనవరిలో లాంచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. దీంట్లో మనకి 4000 నుంచి 5000 mAh బ్యాటరీ ఉండొచ్చు అని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో రాబోతుంది. ఫ్రంట్ సైడ్ మనకి నాచ్ కూడా ఉండబోతుందని చెప్తున్నారు. సో దీని గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి త్వరలోనే రాబోతుంది. మేబీ ఇది జనవరిలో లాంచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. షామీ ఈ రోజు ఇండియాలో ఉన్న రెడ్మీ నోట్ 3కి MIUI 10 లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ ని రోల్ అవుట్ చేసింది. ఇది మనకి MIUI 10 10.1.1.0 అని చెప్తున్నారు. ఇదే లేటెస్ట్ వర్షన్. మన ఇండియాలో ఉంది స్నాప్డ్రాగన్ వేరియంట్ కదా, స్నాప్డ్రాగన్ వేరియంట్ కి అలాగే చైనాలో ఉన్న మీడియాటెక్ వేరియంట్ కూడా వీళ్ళు MIUI 10 లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ అయితే రోల్ అవుట్ చేశారు. సో ఎవరైతే మన ఇండియాలో రెడ్మీ నోట్ 3 వాడుతున్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూసే. అలాగే వీళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ కూడా చెప్తాను. మనకి రెడ్మీ నోట్ 3కి అలాగే షామీ Mi 5 ఉంది కదా, Mi 5 ఇది మనకి 2016లో లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోన్. ఈ రెండు ఫోన్స్ కూడా ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి రావు. ఇక ఈ రోజు రిలీజ్ అయిన అప్డేట్ మనకి లాస్ట్ అప్డేట్ అనమాట. బీటా వెర్షన్ లో కూడా మీకు అప్డేట్స్ అనేవి రావని చెప్తున్నారు. మనకి డిసెంబర్ తోనే ఈ అప్డేట్స్ అనేవి క్లోజ్ చేయబోతున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయితే ఈ రెండు మొబైల్స్ కి క్లోజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. వాట్సాప్ ఈ రోజు వాట్సాప్ వెబ్ వెర్షన్ లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రూల్ అవుట్ చేస్తుంది. మనకి పిక్చర్ మోడ్ ని జనరల్ గా మనకి ఆండ్రాయిడ్ డివైస్ అలాగే iOS డివైస్ లో తీసుకొచ్చారు కదా, సేమ్ ఫీచర్ వీళ్ళు వెబ్ వెర్షన్ లో కూడా తీసుకొచ్చారు. సో ఎవరైతే వాట్సాప్ ని కంప్యూటర్స్ లో వాడుతున్నారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో మీరు ఏదన్నా సోషల్ మీడియా వీడియోస్ కానీ లేదంటే యూట్యూబ్ వీడియోస్ కానీ మీరు ప్లే చేసుకుంటే మళ్ళీ వాట్సాప్ కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నారు. సేమ్ యాజ్ యూజువల్ మనకి ఏదైతే రెగ్యులర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఉంటుందో అదే ఫీచర్ దీంట్లో వీళ్ళు రోల్ అవుట్ చేశారు. అయితే ఈ వెర్షన్ ఈ రోజు వెర్షన్ అంటే ఈ రోజు రిలీజ్ అయిన 0.3.1846 వెర్షన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుందని చెప్తున్నారు. సో ఒకవేళ ఎవరైతే అఫీషియల్ వాట్సాప్ వెబ్ వాడుతున్నారో యాప్ ని మీరు వాళ్ళని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మీకు పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ అయితే అఫీషియల్ గా రోల్ అవుట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ గా ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ట్రెండ్ ఏంటంటే Google Pixel 3 కెమెరాలో ఉన్న నైట్ సైట్ మోడ్. ఈ నైట్ సైట్ మోడ్ అనేది ప్రజెంట్ గా ఆండ్రాయిడ్ 9 అప్డేట్ లో మాత్రమే ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. సో చాలా మంది ఎవరైతే ఆండ్రాయిడ్ 9 లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఫోన్లలో బూట్ లోడర్ అన్లాక్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. అది ప్రాపర్ గా వర్క్ చేస్తుంది అనమాట. ఆండ్రాయిడ్ 8.1 Oreo మాత్రమే ప్రాపర్ గా వర్క్ చేయదు. ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడే వాళ్ళే కాదు, తయారు చేసే వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఈ ఫీచర్ మీద. సో గూగుల్ రిలీజ్ చేసిన తర్వాత శాంసంగ్ కూడా అలాంటి ఫీచర్ మీద వర్క్ చేస్తుందని ఒక రిపోర్ట్ చెప్తుంది. వీళ్ళు ప్రజెంట్గా వాళ్ళ ఆండ్రాయిడ్ కస్టమ్ స్కిన్ ఉంది కదా, ఎక్స్పీరియన్స్ UI, దీన్ని వీళ్ళు రీప్లేస్ చేయబోతున్నారు One UI పేరుతో. మన ఇండియాలో కూడా కొన్ని మొబైల్స్కి వీళ్ళు బీటా వెర్షన్స్ కూడా రోల్ అవుట్ చేశారు. సామ్సంగ్ గెలాక్సీ S9, S9 Note ఇలాంటి మొబైల్స్లో వీళ్ళు ఈ One UI అనేది బీటా వెర్షన్స్ని రోల్ అవుట్ చేశారు. చాలా మంది ఇన్స్టాల్ కూడా చేసుకున్నారు. సో త్వరలోనే ఎవరైతే ఈ One UI లో ఉన్నారో ఆండ్రాయిడ్ 9.0 పై బేస్డ్ అప్డేట్లో ఉన్నారో
వాళ్ళకి ఈ ఫీచర్ అయితే రాబోతుందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కోడింగ్ అనేది ఈరోజు బయటకు వచ్చింది. ఈ One UIలో ప్రజెంట్ లేటెస్ట్ బీటా వర్షన్లో రన్ అవుతున్న ఈ నైట్ బ్రైట్ మోడ్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో దీనికి వీళ్ళు ఓన్ పేరు పెట్టబోతున్నారు, బ్రైట్ నైట్ అనే పేరు. మనకి గూగుల్ పిక్సెల్లో మనకి నైట్ సైట్ ఉంటుంది కదా, వీళ్ళు మాత్రం బ్రైట్ నైట్ అనే పేరుతో ఈ ఫీచర్ ని తీసుకురాబోతున్నారు. ఇక లేటెస్ట్ గా రాబోయే S10 వెర్షన్స్ లో కూడా ఇదైతే రాబోతుందని చెప్తున్నారు. అలాగే మన ఇండియాలో ఉన్న ఏవైతే Android 9 అప్డేట్ తో రన్ అవ్వబోతున్నాయో One UI తో ఆ ఫోన్స్ లో కూడా ఈ ఫీచర్ అనేది రాబోతుందని చెప్తున్నారు. HMD గ్లోబల్ నోకియా ఈరోజు గ్లోబల్ గా నోకియా 3కి Android 8.1 Oreo అఫీషియల్ అప్డేట్ అయితే రోల్ చేసింది. ఇది మనకి మేలోనో జూన్లోనో మన ఇండియాలో కూడా లాంచ్ అయ్యారు. అమెజాన్ ద్వారా దాన్ని తీసుకొచ్చారు. సో అది లాంచ్ అయినప్పుడు మనకి Android 7.1 నోగట్తో లాంచ్ అయింది. ఇక ఈ రోజు మాత్రం Android 8.1 Oreoని అఫీషియల్ గా రోల్ చేశారు. ఇందులో మనకి MediaTek 6737 ప్రాసెసర్ ఉంటుంది అనుకుంటా, 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది కావచ్చు. సో ఈ ఫోన్ ఎవరైతే నోకియా 3 వాడుతున్నారో వాళ్ళకైతే ఈరోజు అఫీషియల్ గా 8.1 Oreo అప్డేట్ అయితే రోల్ అవుట్ అయింది. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఇది మీకు డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ తో తీసుకొచ్చారు. Huawei డిసెంబర్ 26న చైనాలో Honor View 20ని లాంచ్ చేయబోతుంది. దీన్ని చైనాలో V20 అని చదువుతారు, మన ఇండియాలోను అలాగే గ్లోబల్ గా మాత్రం View 20 అని చదువుతారు. దీన్ని వీళ్ళు డిసెంబర్ 26న చైనాలో లాంచ్ చేస్తారు. ఆ తర్వాత మన ఇండియాకి కూడా తీసుకొస్తారు. అయితే ఈ ఫోన్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది బయటకు వచ్చింది. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఇది మనకి 6.3 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ తో సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో రాబోతుందని చెప్తున్నారు. అలాగే దీనికి పంచ్ హోల్ టైప్ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. అంటే మనకి డిస్ప్లే మీద హోల్ తో రాబోతుంది. అలాగే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు, ఫ్రంట్ సైడ్ 1 కెమెరా ఉంటుందని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న 3 కెమెరాల్లో టాప్ మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా సోనీ సెన్సార్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే మనకి 25 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్ సైడ్ ఉంటుందని చెప్తున్నారు ఆ హోల్లో. అలాగే దీంట్లో మనకి స్లో మోషన్ రికార్డింగ్ ఏకంగా 960 frames per second దగ్గర కూడా ఉండబోతుందని చెప్తున్నారు. అలాగే దీంట్లో అడ్వాన్స్డ్ GPS టెక్నాలజీ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఈ అడ్వాన్స్డ్ GPS టెక్నాలజీ Mate 20లో వాడారు, అదే టెక్నాలజీని ఈ View 20లో కూడా వాడబోతున్నారని చెప్తున్నారు. ఇది డిసెంబర్ 26న చైనాలో లాంచ్ అవుద్ది. ఆ తర్వాత మన ఇండియా కూడా వస్తుంది. ఎందుకంటే Honor View 10 మన ఇండియాలో కూడా లాంచ్ అయింది కాబట్టి ఇది కూడా లాంచ్ అవుతుందని చెప్తున్నారు. వివో ఈ వీక్ లో మన ఇండియాలో ఒక బడ్జెట్ మొబైల్ ని లాంచ్ చేయబోతుంది. దీని పేరు Vivo Y93 అని చెప్తున్నారు. అయితే ఇది ఇంకా లాంచ్ అవ్వలేదు, ఈ వీక్ లో మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. కానీ లాంచ్ కంటే ముందే వీళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో, మన ఇండియన్ వెబ్సైట్ లో దీనికి సంబంధించిన అఫీషియల్ డేటా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక HD ప్లస్ డిస్ప్లేతోనే రాబోతుంది. ఫ్రంట్ సైడ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ తో రాబోతుంది. వీళ్ళు బడ్జెట్ మొబైల్ అని చెప్తున్నారని ఖచ్చితంగా కొంచెం ప్రైస్ ఎక్కువగా పెట్టే అవకాశం కూడా ఉంది. సో లీక్ అయిపోయిన అంటే వాళ్ళ అఫీషియల్ గా పెట్టిన డేటా ప్రకారం ఇది మనకి 6.22 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లేతో రాబోతుంది. అంటే దీంట్లో మనకి 1520x720 పిక్సెల్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇక దీంట్లో వీళ్ళు MediaTek Helio P22 ప్రాసెసర్ వాడబోతున్నారు, పవర్ VR గ్రాఫిక్స్ వాడబోతున్నారు. దీంట్లో మనకి 3+32 అలాగే 4+64GB వేరియంట్స్ ఉండబోతుంది అని చెప్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా ఉంటుంది. ఒకటి 13 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f2.2 ఉంటుంది. రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా, మనకి ఇది డెప్త్ సెన్సింగ్ కోసం. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. అలాగే దీంట్లో 4030 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. Android 8.1 Oreoతో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుందని చెప్తున్నారు. ఇది బడ్జెట్ మొబైల్ అని చెప్తున్నారు, కానీ ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువగానే పెట్టే అవకాశం కూడా ఉంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిలో మీకు ఒక మంచి గ్యాలరీ వాల్ట్ అప్లికేషన్ గురించి చెప్తాను. గ్యాలరీ వాల్ట్ అంటే తెలుసుగా, మీకు సంబంధించిన పర్సనల్ ఫోటోలు, వీడియోలు అనేది దీంట్లో సీక్రెట్గా దాచిపెట్టుకోవచ్చు. దీని పేరు క్యాలిక్యులేటర్ వాల్ట్. అంటే ఇది మీకు ఓపెన్ చేయగానే క్యాలిక్యులేటర్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. చూడగానే ఎవరైనా సరే ఇది క్యాలిక్యులేటర్ అనుకుంటారు, అలాగే మీకు క్యాలిక్యులేటర్ లాగే ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్ టైప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇది ఓపెన్ అయిపోతుంది. దాంట్లో మీకున్న పర్సనల్ డేటా అనేది చూసుకోవచ్చు. సో దీని కాస్ట్ 30 రూపాయలు, ఈరోజు ఫ్రీగా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సంబంధించిన ఒక పాస్వర్డ్ పెట్టుకుంటే ఎవరైనా ఓపెన్ చేసినా కానీ అది క్యాలిక్యులేటర్ లాగా బిహేవ్ చేస్తుంది. కానీ మీరు ఏదైతే పాస్వర్డ్ ఇస్తారో అది ఓపెన్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా మీ గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది. దీని కాస్ట్ 30 రూపాయలు, ఈరోజు ఫ్రీగా ఉంది. 4.5 రేటింగ్ ఉంది, అలాగే 6 MB సైజ్ ఉంటుంది. సో ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు రైట్ సైడ్ కింద ఒక బెల్ ఉంటుంది, దాని మీద ఒకసారి గట్టిగా కొట్టండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.